వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం పట్టణంలో కమలా కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో హరిదాసుల వేషధారణతో, జానపద నృత్యాలతో, రైతుల జీవితాన్ని ప్రతిబింబాలచే ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేలాగా విద్యార్థులతో పలు కార్యక్రమాలు చేయించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా కమలా విద్యాసంస్థల అధినేత పెనుగొండ పవన్ కుమార్, డైరెక్టర్ సింధుజాలు పర్యవేక్షించారు. అనంతరం కమలా పాఠశాల ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ, విద్యార్థులలో చదువు ఒక్కటే కాదు, అన్ని రంగాలలో ఉండాలా. అలానే సంక్రాంతి పండగ అంటే ఏంటి, మన పాతకాలంలో పెద్దలు బంధువులను పిలుచుకొని రకరకాల పిండి వంటలు చేసుకొని భోగి పనులతో వేడుక చిన్నారులపై చల్లుతూ వాళ్ళకి అపూర్వ ఆనందాన్ని నింపేలా చేసేవాళ్ళమని, ఈరోజు కూడా అలానే జరుపుకోవడం మన సాంప్రదాయమని విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఏవైనా లాస్ అయినవి ఇటువంటి అన్నిటినీ తుడిచివేసి కొత్త వెలుగులోకి రావాలి, కొత్తదనము మనలోకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ భోగి పండుగను జరుపుకుంటాం. అంతేకాకుండా ఈ భోగి పండుగ రోజు ఇంకో కార్యక్రమం కూడా చేస్తాం. చిన్నపిల్లలకి చక్కగా భోగి పనులను పోస్తాం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా మంచి ఆయురారోగ్యాలతో, అదేవిధంగా చాలా యాక్టివ్గా చక్కగా బాగా ఉండాలనే ఉద్దేశంతో భోగి పంటలను పోసి పిల్లల్ని పెద్దలు ఆశీర్వదించడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం కూడా మన స్కూల్లో ఈరోజు This is me party zone, ceramic
అందరికీ నమస్కారము. ఈరోజు కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిపాము. ఇందులో భాగంగా పిల్లలతో గోదాదేవి వేషాలు, అంతేకాకుండా సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పండుగ ఎలా జరుపుకుంటాము, ఇట ప్రాశస్త్యాలు అన్నిటి కూడా చక్కగా వివరించడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు కూడా మంచి మంచి వేషాధారణలతో, ఆట పాటలతో చాలా చక్కగా అలరించి ఈ ముందస్తు సంక్రాంతి వేడుకల్ని చాలా ఘనంగా దిగ్విజయంగా ముగిసేటట్టు చేశారు. ఈ పండగ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలని, హిందూ సాంప్రదాయాలని అన్నిటినీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలు జరపడం జరుగుతుంది. కావున వీటిని ఉద్దేశించి అందరూ కూడా చక్కగా జరుపుకొని రాబోయే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.